నమస్తే. తీర్మాన్ మల్లన్న పైన దాడి జరిగిన విషయం మనకు తెలిసిందే. వారి మదర్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. ఏమంటారు అమ్మా? ఇక్కడ నిలబడనా? ఏమంటారమ్మా అంటే ఇక ఊర్వలేని వేషం ఉంది కదా, ఊర్వలేక బీసీలు అంటారు, బీసీలు అంతా ఒక్కటవుతుండ్రు. మాది మా రాజకీయం అంతా ఇక పండిపోతుంది, మేము గెలవలేము అని అట్లా మల్లన్న మీద టార్గెట్ చేస్తుండ్రు. ఎందుకు మల్లన్న మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు కంచం పొద్దు మంచం పొత్తోనంటే ఇప్పుడు మీకు మాకు లేకనేపాయ, మీరు బీసీలు అని ఎట్లా అంటావు? నువ్వు బీసీ ఎట్లా ఎత్తుకుంటావు? ఎత్తుకునేదేనా? ఎత్తుకోవద్దు కదా. మరి నీ అంతా నువ్వు ఉండాలి. బీసీలకి ఎందుకు రావాలి? బీసీలతోటి అది ఎందుకు చేయాలి? అవు 42% ఇస్తుండట బీసీల రిజర్వేషన్ అని నువ్వు ఎంజాయ్ చేయడం ఏంది? నువ్వు బీసీ కాదు కదా. నువ్వు బీసీ అయితేనేమో నువ్వు ఎత్తుకోవచ్చు, నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు అన్నీ చేయొచ్చు. నువ్వు బీసీ కాదు. ఆ మాటలు మాట్లాడినందుకు కవితమ్మకి ఇది అవసరమని మాట్లాడినందుకు నా కొడుకును చంపమని తోలిచ్చింది. చంపమని తోలిస్తేందుకు నీకేం అధికారం? నీ ఇంటి ముంగటికి వచ్చిండా, లేకపోతే నీతోటి పంచాది పెట్టుకుంటా, నువ్వు గొడవ గిట్ట పడుతుండ్రా? మీరేం పడతలేరు. నా కొడుకు పనిచేసేది చేస్తుండు. బీసీది అంతా ఒకటి కావాలి, బీసీలందరూ ఒకటి కావాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి, బీసీ రాజ్యం రావాలి. ఎన్ని రోజులు రెడ్డిలది, ఎన్ని రోజులు వాళ్ళది ఎందుకు మొయ్యాలి? మనది మోసుకోవాలి, మన ఓటు మనం వేసుకోవాలని నా కొడుకు మాట్లాడుతుండు. బీసీలతోటి మీటింగ్ పెడుతుండు. పెట్టినప్పుడు మరి నీదేం పోతుంది? నువ్వు పెట్టుకో నీ రెడ్డిలతోటి. నా కొడుకుని అనడమేంది? అయితే ఈ బీసీలందరూ పోతే ఇక మాదే అవుతుంది, మల్లన్న ఒక్కని కథం చేస్తే మాదే రాజ్యం అవుతుందని అట్లా కవితమ్మ దోలిచ్చింది. కవితమ్మ దోలిచ్చి మల్లన్నను చంపిరాపమ్మని మాట్లాడుతుంది. అంటే ఎందుకు చంపుతావు? నీదేమన్నా తింటున్నామా? మీదేమన్నా గుంజుకొని తింటుండా, లేకపోతే ఏమైనా చేస్తుండా? మీరు ఇదివరకే 4 సార్లు మీరు పదవిలో ఉన్నప్పుడే 4 సార్లు ఆఫీస్ అంతా ధ్వంసం చేసి బాత్రూంలో ఉన్న చీపురు కట్ట కాడికి వెళ్ళి ఎత్తుకొని పోయినరు. నా కొడుకును 72 ఏళ్ళు కేసులు పెట్టినావు, 100 ఏళ్ళు జైల్లో పెట్టినావు. ఎట్లయినా వంగతలేను, జైల్లో కూడా చంపేతందుకు పెట్టినావు. ఓకేనా? నా కొడుకును ఏం చేద్దామనుకుంటున్నావు? వాడిని కన్నా కానీ వాడిని తలరాత కనలే. వాడు జాగుతూనే ఉంటాడు, వాడు చేస్తూనే ఉంటాడు, ముందు జాగుతూనే ఉంటుంది. ఇక బీసంతా ఒక్కటయ్యేదాకా వాడు వదిలేదు లేదు. నేను కూడా సపోర్ట్ ఇస్తున్నా నా కొడుకుకు. అంతే చెయ్యవలసిందే. 2028లో మీరు చూడుండ్రి, బీసీ ముఖ్యమంత్రి అవుతాడా లేదా చూడుండ్రి. నేను ఇస్తున్నా ఆమె. ఇక కవితమ్మ ఈడ దోలిస్తుంది, కొట్టిస్తుంది, అద్దాల వాళ్ళకు కొట్టిపిస్తుంది, మొత్తం ఆఫీస్ అంతా ధ్వంసం చేస్తుంది. మళ్ళీ పోయి మల్లన్న మీద కేసు పెడుతుంది. ఎంత తెలివామే, ఎంత తెలివి ఉన్నా ఎదు ముంగటి నిలవాడు. నేను మాట్లాడతా, కవితమ్మతో నేను మాట్లాడతా. నీ అయ్యేం పెద్ద కాదు, ఎవ్వరేం పెద్ద కాదు. ఎరికేనా? నువ్వేమో వచ్చినాడేమో తీసుకురాలే, పోయేటప్పుడేమో ఎత్తుకపోవు. ఏంటి కోట్ల ఎకరాల జాగా మంది భూములు కబ్జా పెట్టివి. మరి బీసీలోడు బుచ్చగాడు అచ్చగాడు ఎటు పోవాలి? ఆడ బతకొద్దా? అడక తినాలి మీ దగ్గరికి వచ్చి. వాళ్ళకు కూడా కావాలి కదా, నీలక మనిషే కదా, వాళ్ళకు కూడా కావాలి. ఇది బీసీ వస్తుంది, ఇది బీసీ ముఖ్యమంత్రి వస్తుంది. బీసీ చేతులకు వచ్చినప్పుడు ఎవరిని జాగాలు ఉన్నాయో అన్నీ తీస్తారు, మనిషిని తీస్తాడు. ఇది మాత్రం గ్యారంటీ. నేను సత్తు బతుకుదు, మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి. గన్మెన్ లేకపోతే మల్లన్న పైన మొత్తం అటాక్ జరిగేది. ఎందుకంటే కాల్పులు 6 సార్లు పైకి గన్తో కాల్చిరు. దానివల్ల వాళ్ళు భయపడి వెళ్ళిపోయినట్టు. 4 సార్లు కాల్చిండ్రా? 6 సార్లు? అమ్మో, అయితే లోపల వచ్చిరా? అదే ఇప్పుడు అందులో ఆడోళ్ళు ఉండరా? ఆడోళ్ళు మొగోళ్ళు ఆఫీసులో పోయి మల్లన్నను ఏదో చేతామని ఎట్లన్నా ఎటువంటి మల్లన్నను చంపియాలి. గన్మెన్ లేకుంటే దారుణం ఉండు. గన్మెన్ వల్లనే నా కొడుకుకి ఇలా మేలు జరిగింది. అంతే కదా. ఈమె ఇంత పనికి ఎత్తుకుంది, కానీ
ఎప్పుడూ బాగుపడదు. ఇది మాత్రం గ్యారంటీ. నా కొడుకుని చంపిస్తాను వచ్చినవే. గన్మెన్ లేకుంటే ఒడిసిపోవు కదా. ఇప్పుడు గన్మెన్ కూడా కొట్టినరట కదా, గన్మెన్ కూడా కొట్టిపోయినరట. ఇగో గింత అన్యాయం ఉంటే ఎట్లా? ఇది మన ప్రజలంతా ఒకటి కావాలి బిడ్డ, మనదంతా ఒకటి కావాలి. మనది మనం ఓటేసుకోలే. నువ్వెవ్వరు రాకున్నా, నువ్వెవ్వరు లేకున్నా మన ఓటు మనం వేసుకుంటే మనమే దూరం అయిపోతాం. ఓటు కమ్ముడు పోవద్దు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? 5,000 ఇస్తా, 10,000 ఇస్తా, ఓటేయో అని అంటాడు. ఆడు గెలవడు. గెలవకపోతే నేను తీసుకున్నా కదా, నువ్వు గెలవలేదు, అయ్యో గాడ పని చేపించలేదు అని ఒక మాట అంట. నువ్వు పుణ్యానికి వేసినావే, పుణ్యానికి వేసినవా? నువ్వు పైకని తీసుకొని వేసినావు, ఏ కవర్దారు నువ్వు అడిగేది లేదు అంటాడు. ఎరికైనా మనం పైకని తీసుకోవద్దు, మన ఓటు మనం అసలు తెలియక కానీ బిడ్డ, ఓటు అమ్ముకుంటే శరీరం అమ్ముకున్నాను తెలివా. తెలిసిన వాళ్ళు అయితే ఓటు అమ్ముకోరు. నా ఇష్టం ఉన్నది కేస్తాను. ఇప్పుడు నాకు దగ్గర 50 ఏళ్ళు అవుతుంది ఓటు వచ్చి. నేను ఒక్కరికే వేస్తా. కాంగ్రెసే మాది, రాని రాకపోని. మా ఇంటికి ఎవడైనా రూపాయి తీసుకొని కూడా మా ఇంటికి గల్మ దొక్కరు, తీసా బయటకే వెళ్ళగొడతా. నేను నా ఇష్టం ఉంటే వేస్తా, లేకపోతే లేదు. మీరు నన్ను అడిగేది లేదు అని మాట్లాడతా. కానీ మన ప్రజలు కూడా ఇప్పుడు 500 ఇస్తాడు బిడ్డ, 500 ఇచ్చి ఓటు అడుక్కుంటాడు. 5 ఏళ్ళు నువ్వు తిప్పలు పడాలి కదా, పడన్నా వద్దా? 5 ఏళ్ళు తిప్పలు పడాలి. ఆ 500 ఒక్కనాడు ఖతం చేసుకుంటావు, ఒడిసిపోతావు, మళ్ళీ బుచ్చం ఎత్తుకోవాలి కదా. మరి ఎందుకు మనకు వచ్చిన బాధ? మనకు వచ్చిన బాధ ఏం లేదు, మనది మనకే కావాలి. ఆ కొడుకు పోరాడుతూనే ఉంటాడు, అది అయితేనే ఉంటుంది, బీసీ రాజ్యం వస్తూనే ఉంటుంది. ఇది మాత్రం తప్పది కాదమ్మా. గత 10 ఏళ్ళు కొట్లాడిండు మల్లన్న. సో అప్పుడు దాడులు చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేసిండు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిండు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ దాడులు జరుగుతూ ఉన్నాయి. అదే మరి అప్పుడేమో 10 ఏళ్ళు చేసి మాట్లాడి చేసి అప్పుడు కూడా జైల్లో పెట్టి మొత్తం ఆగమాగం చేసి హాస్పిటల్ ఇదంతా ఆఫీస్ అంతా ధ్వంసం చేస్తేవి, చీపురుగట్టల కాడికి వెళ్ళి ఎత్తుకపోతేవి. అది అయిపోయినాక 100 రోజులు జైల్లో కూడా ఉండే, మళ్ళీ వస్తే ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాక కూడా ఈయనది ఎంత మాతన డబ్బున్నది, కోట్లు గుమ్మరిస్తా అని మళ్ళీ ఈ పని చేపిస్తుంది. చేపించినా ఎవరి దరిద్రం వాళ్ళు ఎంబడే పడుతుంది. నా కొడుకు మంచి గురించే జరిగింది. అంటే ఆమె తిడుతుండ అని చెప్పేసి అంటూ ఉండరు. ఆయన మా కొడుకు ఏం తిట్టలే. ఎందుకు తిట్టాడు? నువ్వు కూడా అడవిలవనే మాట్లాడతాడు, నువ్వు కూడా నాకు బిడ్డ లాంటివనే నేను అనుకుంటా. కానీ నువ్వు లిక్కర్ దంద చేసి కూడా నువ్వంతా అది చేస్తున్నావు అంటే నీది ఏంది? ఆడి విల్లవు లిక్కర్ దంద చేసాయి. ఎవడన్నా తాగుతోడు ఉంటే వాడిని తిట్టి ఎలా కొట్టాలి. నువ్వే చేస్తువి, నువ్వే రచ్చకెక్తివి, నువ్వే రచ్చకెక్కి తిరుగుతున్నావా? నీకు ఉండాలి కదా కొంచెమన్నా, ఉండానా వద్దా? అయ్యో నేనే జైల్లో ఒక 3-4 నెలలు ఉండి వస్తే నేను ఏ ముఖం పెట్టుకొని తిరగాలి అనేది నీకు ఉండాలి కదా. కానీ నీకు లేక ఇంకా నువ్వు రెచ్చిపోతున్నావు అంటే మళ్ళీ నన్ను ఏం చేస్తావు? నువ్వు చెయ్యిగా ఏం చేస్తావో చెయ్యి. అంటే వాళ్ళకి కోపం వస్తుంది. 10 మంది మాట్లాడుకునేది కెమెరా ముందు వచ్చి మాట్లాడే వరకు ఆమె కోపం వస్తున్నట్టుంది. కోపం ఎవరి మీద? మరి మాట్లాడరా? నువ్వు మంచి పని చేస్తే ఇవ్వలేమనరు. నువ్వు గిట్లా కొట్టిపిచ్చుడు సంపిచ్చుడు అని మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే తొక్కుడు సంపుడు చేసుడు, అందరినీ ఒక్కనొక్కరిని నీ అయ్య కూడా మస్తు మాటలు అన్నాడు. ఆ మాటలు నేను అనలేను ఎరికైనా. ఆ మాటలు మస్తు మాటలు మాట్లాడిను. అరే తొరే అది ఇది అని మస్తు మాట్లాడిను. అట్లాగిట మాట్లాడతాడా? నా కొడుకు ఎంత పెద్దోళ్ళని కానీ ఎంత చిన్నోళ్ళని కానీ నానాని మాట్లాడతాడు. ఇంకో మాట మీ లెక్క మోటు మాట మాట్లాడాడు ఎరికైనా. నా కొడుకు మంచిగా మాట్లాడతాడు. మరి మీరే ఇంతమంది వచ్చి మీరు ఇట్లా దౌర్జన్యం చేస్తే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాల్చేయాలంటే ఒకరొకరు కాల్చేయకపోదురు. మాకొద్దు అది, మేము అది అసలే పెట్టుకోము. దుర్మార్గం పని మాకు మీ అసంటులకు వస్తుందని మాకు రాదు, మేము చెయ్యరు ఎరికైనా. మేము అట్లా నేర్పియలేదు మా కొడుకులకు, అట్లా చెయ్యరు. ఈ కవితమ్మ ఖబర్దార్ చెప్తున్నా, మల్లన్న జోలికి రావద్దు, నీదేందో నువ్వు ఉండు, నీ రాజకీయం ఏందో నువ్వు చేసుకో.